ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. భగవంతుడు అందరి హృదయాలలో ఆత్మగా ఉన్నాడు. అది మాత్రమే నిజం. అక్కడకు చేరుకోవటమే మన జీవిత గమ్యం. అదే భగవాన్ చెప్తారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరులు ముత్యపు చిప్పలో వెండివలే కల్పనామాత్రులే అంటారు భగవాన్. మోక్షం అంటే మన నిజమైన ఇంటికి మనం వెళ్ళిపోవటం. మన నిజమైన ఇల్లు మన హృదయంలోనే ఉంది. నీవు అక్కడకు చేరుకునే వరకు పునర్జన్మలు తప్పవు. మీ హృదయంలో ఉన్నది శాంతి. అక్కడ అశాంతి లేదు. మీరు ఆ శాంతి స్థానం దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. అక్కడకు చేరుకోవటానికి మీకు ఏవైతే అడ్డు వస్తున్నాయో చూసుకొని వాటిని తొలగించుకుంటానికి ప్రయత్నం చేయాలి. అదే సాధన. ఇక్కడ అడ్డంకులు తొలగించుకుంటానికి చేసే ప్రయత్నమే మనం సాధన అని చెప్పుకోవచ్చు. ఆత్మని సాక్షాత్కారం చేయటానికి కాదు మన సాధన. సాధన అనేది నీలో ఉన్న నీ అడ్డంకులను తొలగించుకుంటానికి నువ్వు ఏ ప్రయత్నమైనా చెయ్యి, ఏ మార్గాన్నైనా ఎంచుకో అంటారు భగవాన్. ఆత్మని నీవు మనస్సుతో కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ బుద్ధితో కానీ, నువ్వు చేసే ప్రయత్నాలతో కానీ, నువ్వు చేసే సాధనలతో కానీ ఆత్మని అందుకోలేవు. ఎందుకంటే నీ స్వరూపము అదే ఉంది. ఏదన్నా మనం ఒకటి పొందాలి అంటే కొంత సాధన చేయాలి. బయట నుంచి ఏదన్నా పొందాలి అన్నా, ఏదన్నా ఒక వస్తువు మనకి రావాలన్నా దాన్ని సాధన చేసి తెచ్చుకోవచ్చు. కానీ ఆ వస్తువే నీవై ఉంటే ఇక కొత్తగా నువ్వు చేయాల్సిందేముంది? కాబట్టి ఆ వస్తువు నీవై ఉన్నావు, కానీ నీవు గుర్తించలేకపోవటానికి నీలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాసనలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, ఆలోచనలు, ఇలా నీలో ఉన్న అడ్డంకులు ఆ సద్వస్తువుకి ఒక పొరగా ఉన్నాయి. మనము ఆ పొరని తొలగిస్తే సరిపోతుంది. ఆ పొరని కూడా మనంతట మనం తొలగించుకోలేము. అది కూడా ఆ గురువు అనుగ్రహం ఉండాలి. నీకు ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని గుర్తించి వాటి యందు విముఖత కలిగి ఉండటము, వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు. ఆ హృదయంలో ఉన్న అంతర్యామి యొక్క దయ, దాక్షిణ్యం లేకపోతే ఈ జీవుడు ఒక్క అలవాటులో నుండి కూడా బయటకు రాలేడు. ఆయన దయ లేకుండా ఏమీ సాధ్యము కాదు. కాబట్టి ఆ గురువు యొక్క దయా దాక్షిణ్యంతోనే ఈ దేహము నేను అనే తలంపు ఈ అజ్ఞానం అనే వృక్షానికి వేరు లాంటిది. ముందు ఆ దేహము నేను అనే తలంపు నాశనం అవ్వాలి. అది నాశనం అవ్వకపోతే ఈ ప్రకృతి నిన్ను విడిచిపెట్టదు, ఈ మాయ నిన్ను విడిచిపెట్టదు. కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆ లోపల ఉన్న ఆ భగవంతుని యొక్క దయా దాక్షిణ్యము ఉండాలి. గురువుకి దయతో పాటు దాక్షిణ్యం ఉంటుంది. దయ కొంతమందికే ఉంటుంది, కానీ దయతో పాటు దాక్షిణ్యం కలిగిన గురువు అది నీ అంతరాత్మలోనే ఉన్నాడు. అది ఆత్మగా ఉన్నది. అంటే అక్కడ దాక్షిణ్యం అంటే సమర్థత. అంటే నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల చేసే ఆ సామర్థ్యము, ఆ సమర్థత, ఆ క్యాపబుల్ అనేది ఆ గురువుకే ఉన్నది. ఈ జీవుడు తనంతట తానుగా ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి బయటపడలేడు. అదే భగవాన్ అంటారు, దేహంతో తాదాప్యము పెరుగుతూ ఉంటే మనం చేసే సాధనలో ఎక్కడో పొరపాటు ఉందని అర్థం. అదే చైతన్యంతో తాదాప్యం పెరుగుతూ ఉంటే మీరు సరైన మార్గంలో ఉన్నట్టు. అంటే మీ మనస్సు కనుక బాహ్యంలోకి అడుగు పెడుతూ, ఇప్పుడు మనస్సు దానికి రెండే మార్గాలు, ఒకటి అంతర్ముఖం అవటం, లేదంటే బాహ్యముఖం అవటం. ఈ మనస్సు ఎక్కడికి వెళ్తే ప్రపంచంలోకి వెళ్తుంది. అంటే నీ మనస్సు కనుక ప్రపంచంలోకి వెళుతూ బాహ్య విషయాలపై, ప్రాపంచిక విషయాలపై తాదాప్యత చెందుతూ ఉంటే అది భగవంతుడికి దూరం అవుతూ ఉన్నట్టే. అదే కనుక ఆ మనస్సునే కనుక మీకు ఏవైతే అడ్డుగా ఉన్నాయో, ఆ అంతర్ముఖం అవ్వటానికి ఏవైతే మీకు అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డంకులు తొలగించుకుంటూ పోతే ఆ మనస్సు
అంతర్ముఖమవుతూ ఉంటుంది. అంటే హృదయాభిముఖంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీ మనస్సు హృదయాకారం చెందుతుందో దాని అర్థము మీరు మీ యొక్క మనస్సులో ఆ చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. పూజ గదిలో ఒక దీపము వెలిగించారు, కానీ ఆ దీపము కదులుతూ ఉంది. ఆ పూజ గదిలో ఆ పక్కన ఉన్న కిటికీ ద్వారా ఆ గాలి లోపలికొచ్చి ఆ దీపాన్ని కదిలిస్తూ ఉంది. మీరు ఎప్పుడైతే ఆ కిటికీ మూసేశారో ఆ గాలి లోపలికి చొరబడటం ఆగిపోయి వెంటనే ఆ దీపము నిశ్చల స్థితికి వస్తుంది, కదలని స్థితికి వస్తుంది. అలానే మీ మనసుకు రెండే గేట్లు ఉన్నాయి. ఒకటి బాహ్యంగా వెళ్ళటమా, లేతే అంతర్ముఖం అవటమా. మీరు గనక ఆ కిటికీని, మనస్సు అనే బయటికి వెళ్ళే కిటికీని మనకు మూసేస్తే ఇక అది బయట గాలి లోపలికి చొరబడినట్టు బయట ఉన్న ప్రాపంచిక విషయాలు మీలోకి జొరబడవు. అప్పుడు మీ మనస్సు వెంటనే నిశ్చల స్థితికి వస్తుంది. శంకరులు ఏమంటున్నారు? నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు. భగవాన్ కూడా ఏమంటున్నారు? ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటున్నారు. ఎందుకని? నీ మనస్సులో రజోగుణం పెంచుకుంటూ పోతే అది మోహంలో పడుతుంది, బంధంలో పడతావు. అదే మనస్సులో సత్వగుణం పెంచుకుంటూ పోతే వెలుగులోకి వెళ్తావు. సత్వగుణము నీ హృదయానికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. చివరికి ఆ సత్వగుణం కూడా అనుగ్రహం చేత అది ఆ మూడు గుణాలు అంటే రజో తమో సత్వగుణాల్లోంచి బయటపడి శుద్ధ సత్వ మనస్సుగా నీ మనస్సు మారిపోతుంది. అది కేవలము అనుగ్రహం చేత నీ మనస్సు శుద్ధసత్వ మనస్సు అయిపోతుంది. ఆత్మగా ఆత్మలో సంస్థితులవుతావు నీవు. భగవంతుడు బుద్ధికి అందని మాట నిజమే, కానీ శుద్ధ బుద్ధి అయితే, పవిత్రమైన బుద్ధి అయితే, ఏకాగ్రమైన బుద్ధి అయితే, యోగ్యమైన బుద్ధి అయితే భగవంతుడు వాడికి అందుతాడు. కాబట్టి నీ లోపల ఉన్న ఆత్మే నీకు గురువు. నీకు ఆత్మానుభవం కలగటానికి నీకు ఏ సంస్కారాలు అయితే అడ్డు వస్తున్నాయో వాటిని తొలగించుకోవటానికి తగిన శక్తిని, శ్రద్ధని, విశ్వాసమును నీలో కలిగింపచేసి నీలో ఉన్న బలహీనతలను తొలగించుకోవటానికి నీవు చేసే ప్రయత్నానికి సహాయ సహకారాలు అందించేవాడే గురువు. ఆ గురువు నీ హృదయంలోనే ఉన్నాడు. వాడే నీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. అవి నువ్వు గుర్తించి ముందుకెళ్ళాలి. నీటిలో ముంచబడిన వ్యక్తి గాలి కోసం ఎంత తపన పడతాడో, చెరువులో ఉన్న చేప గట్టు మీద వేస్తే అది నీటి కోసం ఎంత తహతహలాడుతుందో అంత తీవ్ర తపన ఈశ్వరుని కోసం ఎవరైతే పడతారో వారికి అనుగ్రహం చేత ఆ జ్ఞానము ఇక్కడే కలుగుతుంది. ఈ శరీరము నేను అని అనటలేదు, ఈ శరీరము నాది అని మీరు అంటున్నారు. మీ లోపల నుంచి ఆ నాది అనేవాడు ఎవడో మీరు తెలుసుకుంటే ఈ చావు పుట్టుకల వలయంలో నుంచి బయటపడతారు. సూర్యుడు బాహ్యమైన చీకటిని తొలగిస్తాడు, కానీ నీ లోపల గూడు కట్టుకొని ఉన్న ఆ చీకటిని ఛేదించేవాడే గురువు. నిన్ను అశాంతిలో నుండి విడుదల చేసేవాడే గురువు. బోయవాడు జంతువుల్ని వేటాడినట్లుగా నీ నిజస్వరూపాన్ని మరుగుపరుస్తున్న అజ్ఞానమనే జంతువుని నీకు తెలియకుండానే వేటాడేస్తాడు గురువు. ఎందుకంటే 10,000 జన్మలెత్తినా తరించలేని వాడు కూడా గురువు దయతో ఇక్కడే ఆ హృదయ గుహలో మునిగిపోతాడు. మీరు గురువు దయ తప్ప మరేమీ కోరుకోకూడదు. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అది లేని వాడికి ఏమున్నా లేనట్లే. కాబట్టి ఎప్పుడో చనిపోయాక కాదు, ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉన్నప్పుడే గురువు అనుగ్రహంతో మనము ఈ శాంతికి వారసులు కాగలరు మీరు అంటారు భగవాన్. ఆ అంతర్ముఖ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అడ్డగోడలు లాంటి అవరోధాల్ని గురువు ఒక్క తన్నుతో కూల్చేయగలడు. సూక్ష్మంగా జరిగిపోయే ఈ శస్త్రచికిత్సలు ఇప్పటి అత్యాధునిక వైద్యానికి కూడా అంతుపట్టవు. అటువంటిది గురువు సూక్ష్మంగా అన్నీ నీ యొక్క అవరోధాలను నీకు ఆ హృదయాభిముఖంగా ప్రయాణించటానికి నీకేవైతే అవరోధాలు ఉన్నాయో అవన్నీ నీకు తెలియకుండానే వాటిని కూల్చేస్తాడు. మిమ్మల్ని అనుగ్రహిస్తున్నట్లుగా మీకు కూడా తెలియనివాడు గురువు.
ఇతరులకు తన ఔన్నత్యం తెలియకోవడం జీవ లక్షణం. కానీ గురువుల యొక్క లక్షణము తను చేసేది కూడా ఇతరులకు తెలియనివ్వడు. అంటే నీకు నొప్పి కలగకుండానే, నీ శరీరానికి నొప్పి కలగకుండానే నీ శరీరంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని నీకు తెలియకుండానే దాని నుంచి నిన్ను విడుదల పొందేలా చేసేవాడే గురువు. చేస్తున్నట్టు కూడా నీకు తెలియదు. నీ శరీరానికి కూడా ఏమాత్రం నొప్పి లేకుండా ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి, ఆ మిథ్యా నేనులో నుంచి, ఆ మాయాజనితమైన ఆ మనస్సు వేసిన ఆ ముడి నుంచి నిన్ను బయటికి లాగుతాడు. అగ్ని వలన ఈ శరీరము కాలి బూడిదవుతుంది, కానీ జ్ఞానాగ్ని వలన నీలో మనస్సు కాలిపోతుంది. ఈ రెండు కూడా ఏదో ఒకరోజు కాలిపోయేవే అన్న సంగతి కనుక తెలిసినప్పుడు ఇక నీకు ఈ భోగం యందు నీకు ఆసక్తి ఉండదు. కాబట్టి అదే భగవాన్ అంటారు, నీవు ఏ వస్తువును తెలుసుకోవాలి అనుకుంటున్నావో, అంటే ఆ హృదయంలో ఉన్న సత్యాన్ని, దాన్ని నిరంతరము ధ్యానము చేయాలి. మీ ధ్యాస అంతా ఆ వస్తువు మీదే ఉండాలి. సరళ చింతన ఉండాలి. సతతం దానినే చింతిస్తూ ఉండాలి. నీలో ఉన్న అజ్ఞానం తెగిపోయే వరకు నిరంతరం ఆ వస్తువుని ధ్యానము చెయ్యాలి. అలా నిరంతరం విసుగు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటే చైతన్య స్రవంతిలో కలిసిపోతావు అంటారు భగవాన్. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.